హాయ్ అండి. మనకి విజయవాడ సిటీలో కొత్త వెంచర్ లాంచ్ అవుతుందండి. అది కూడా పోరంకి మున్సిపాలిటీలోనే మనకి కొత్త వెంచర్ లాంచ్ అవుతుంది. అయితే విజయవాడకు చెందిన ఒక ప్రముఖ సంస్థ విజయవాడ, గుంటూరు, వినుకొండ, చీరాల, బాపట్ల ఇలాగ అనేక ప్రాంతాల్లో అలాగే హైదరాబాద్ లో కూడా వెంచర్లు డెవలప్ చేసిన కంపెనీ అండి. మనకి ఆల్రెడీ 31 ఏకర్స్ వెంచర్ విజయవంతంగా కంప్లీట్ చేసి పోరంకిలోనే ఇప్పుడు 36 ఏకర్స్ ఎక్స్టెన్షన్ తీసుకురావడం జరిగిందండి. జనవరి 4వ తారీఖు నుండి బుకింగ్స్ తీసుకుంటున్నారు దీనికి. అయితే ఇది చాలా ఫేమస్ కంపెనీ. మనకి ఫస్ట్ ఫేజ్ లో అక్కడ 11 ఏకర్స్ లో హౌసింగ్ ప్రాజెక్ట్ డెవలప్ చేయడం జరిగిందండి. ఆల్రెడీ 80 హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసేయటం జరిగింది. ఆల్రెడీ దాంట్లో లివింగ్ కి రాబోతున్నారు అతి తొందరలో. అలాగే ఇది సెకండ్ ఫేజ్ మనకి 20 ఎకరాలు కూడా సిఆర్డిఏ అప్రూవ్డ్ వెంచర్ డెవలప్ చేయడం జరిగింది. డెవలప్మెంట్స్ అయితే అక్కడ రాజీ లేకుండా డెవలప్మెంట్ చేస్తారండి. చూశారు కదండి, సిసి రోడ్స్, 40 ఫీట్ సిసి రోడ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అలాగే అద్భుతమైన పార్కులు, ఇలాగా చాలా అద్భుతంగా వెంచర్స్ అయితే డెవలప్మెంట్స్ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు సెకండ్ ఫేజ్ మనకి 36 ఎకరాలు కూడా ఇదంతా కూడా మనకు ఇప్పుడు ఈ కంపెనీయే తీసుకోవటం జరిగిందండి. 31 ఏకర్స్ అయిపోయింది. ఇప్పుడు 36 ఏకర్స్ అంటే 67 ఏకర్స్ ఈ కంపెనీదే ఉంది. ఇక్కడ మొత్తం ఇదంతా పెద్ద గేటెడ్ కమ్యూనిటీగా డెవలప్మెంట్ చేస్తున్నారండి. పర్టికులర్ గా ఇప్పుడు ఈ వెంచర్ గురించి చెప్పడానికి ఎందుకు వచ్చానంటే, దీనికి చాలా హైలైట్స్ ఉన్నాయండి. అద్భుతమైన హైలైట్స్ ఉన్నాయి. హైలైట్ నెంబర్ 1 ఏంటంటే, ఇది ఫస్ట్ ఫేజ్ కదండి, ఇదంతా సెకండ్ ఫేజ్. మనకి ఇదంతా కూడా సెకండ్ ఫేజ్. నేను వెంచర్ చివరిలో ఉన్నా. ఫస్ట్ ఫేజ్ కి చివరిలో ఉన్నాను. సెకండ్ ఫేజ్ స్టార్ట్ అయ్యే ఏరియా ఇదంతా 36 ఏకర్స్. అయితే ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే, సెకండ్ ఫేజ్ ఆనుకునే మనకి ఇన్నర్ రింగ్ రోడ్ వెళ్తుందండి. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో ప్రపోజ్డ్, దాన్ని రీసెంట్ గా అదానీ గారికి కూడా వర్క్ అనేది అలాట్ చేయడం జరిగింది. 90 కిలోమీటర్స్ ఇన్నర్ రింగ్ రోడ్ 6 లైన్స్ ఏదైతే డెవలప్ చేయబోతున్నారో అది ఫస్ట్ ఫేజ్ పక్కన డెవలప్ చేయబోయి సెకండ్ ఫేజ్ ఆనుకుని మనకి డెవలప్ చేయబోతున్నారండి. అంటే సెకండ్ ఫేజ్ నుండి డైరెక్ట్ గా మనం ఇన్నర్ రింగ్ రోడ్ లోకి వెళ్ళిపోవచ్చు. అలాంటి ఫెసిలిటీ ఈ వెంచర్ కి వచ్చిందండి. ఇన్నర్ రింగ్ రోడ్ ఉండటం వల్ల యూజ్ ఏంటి, మనకి పెనమలూరు మీదుగా అటు చోడవరం దగ్గర బ్రిడ్జ్ వస్తుందండి. అవతల సైడ్ కి వెళ్ళిపోవచ్చు. రాజధానికి డైరెక్ట్ కనెక్టివిటీ అండి. మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, రాజధానికి డైరెక్ట్ కనెక్టివిటీ ఇది. అందులోని ఇది పోరంకి మున్సిపాలిటీ. ఇక్కడ గవర్నమెంట్ రేటే 20,000 ఉందండి గజం. చూడండి, గవర్నమెంట్ రేటే గజం 20,000 ఉంది. అలాగే మీకు సెకండ్ ఫేజ్ లో ఇప్పుడు బ్యాంక్ లోన్ ఫెసిలిటీతో సేల్ స్టార్ట్ చేయడం జరుగుతుందండి. డెవలప్మెంట్స్ అయితే ఎక్కడ రాజీ లేని అద్భుతమైన డెవలప్మెంట్, సిఆర్డిఏ డెవలప్మెంట్స్ ఉంటాయి. 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో హైవేకి వెళ్ళిపోవచ్చండి. ఏ హైవేకి? బందర్ హైవేకి. ఆ హైవే నుండి వెంచర్ వరకు కూడా ఈ కంపెనీయే రోడ్డు డెవలప్ చేయడం జరిగిందండి. స్ట్రైట్ వెళ్ళిపోతే మనం నిడమానూరు, కేసరపల్లి అంటే గన్నవరం ఎయిర్పోర్ట్ దాకా రీచ్ అయిపోవచ్చండి. అటు సైడ్ మనకి ఎడ్యుకేషనల్ హబ్ అండి. గోడవల్లి, కేసరపల్లి ఇవన్నీ మనకి నారాయణ, చైతన్య స్కూల్స్, కాలేజెస్ అన్ని ఉంటాయి మనకి. అలాగే ఇటు సైడ్ బందర్ రోడ్ లో ఉన్నది కూడా ఎడ్యుకేషనల్ హబ్బే. నలంద, నారాయణ, అలాగే చైతన్య, ఈ స్కూల్స్, భాష్యం అన్ని కూడా ఇటే ఉంటాయి. అలాగే మనకి ఇది మనం ప్రజెంట్ పోరంకిలో ఉన్నామండి. ఈ సెంటర్ వరకు కూడా మనకి షాపింగ్ ఏరియా, మెయిన్ షాపింగ్ ఏరియా అయిపోయిందండి. మనకు ఇప్పుడు తాడిగడప నుంచి పోరంకి వరకు కూడా, పెనమలూరు వరకు మొత్తం హైవే చూసుకోండి, మొత్తం షాపింగ్ వచ్చేసింది. ఇన్నర్ రింగ్ రోడ్ వర్క్ రేపు స్టార్ట్ చేస్తే కనుక మనకి రేటు పెరుగుతుంది. సేమ్ టైం మొత్తం వెంచర్ అంతా కూడా హౌసెస్ వచ్చేస్తాయండి. అటు లివింగ్ పరంగా కూడా డెవలప్మెంట్ అయిపోద్ది. ఇక్కడ నుంచి నెక్స్ట్ ప్లేస్ మనం కంకిపాడు వెళ్ళామంటే, మళ్ళీ కంకిపాడు టోల్గేట్ దగ్గర అవుటర్ రింగ్ రోడ్ కూడా గెజిట్ ఇవ్వటం జరిగింది. అవుటర్ రింగ్ రోడ్ వర్క్ కూడా తొందరలో స్టార్ట్ అయిపోద్ది. చిన్న చిన్న ప్లాట్లు అంటే 183 స్క్వేర్ యార్డ్స్ లాంటి ప్లాట్స్ తో పాటు పెద్ద పెద్ద విల్లాస్ కానీ, అపార్ట్మెంట్స్ కానీ కన్స్ట్రక్షన్ చేసుకోవటానికి వీలుగా మీకు 500 గజాలు, 1000 గజాలు కూడా అవైలబుల్ ఉన్నాయండి. కాబట్టి డియర్ ఇన్వెస్టర్స్, వెంటనే ఇక్కడ కంపెనీ వారి నెంబర్ ఉంది, ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.